హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా సినిమా అప్డేట్ అయితే తీసుకొచ్చాను భయ్య. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీకి ఆస్కార్ అవార్డ్ ట్రై చేస్తున్నారంట భయ్య. అదే కాకుండా అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ గురించి, ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ గురించి, అలాగే RC16 మూవీ గురించి అప్డేట్ అయితే తీసుకొచ్చాను. అలాగే మన ప్రభాస్ అన్న రాజసా మూవీ, స్పిరిట్ మూవీ, అలాగే సెలార్ 2 ఈ అప్డేట్ కూడా తీసుకొచ్చాను. అదే కాకుండా మన బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఉన్నాడుగా, అతని సినిమా అయితే క్యాన్సిల్ అయిందంట. తో వచ్చిన మూవీ అయితే క్యాన్సిల్ అయిందంట భయ్య. అయితే ఈ అన్ని విషయాలు మాట ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుతాం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది భయ్య. అయితే దీంట్లో నుండి కొన్ని విషయాలు అయితే బయటకు వస్తున్నాయి భయ్య. ఏంటంటే ఫ్యాన్స్ అనమాట చాలా బాధపడుతూ, అలాగే కొంతమంది ట్రోలర్స్ కూడా చెప్తున్నారు ఏంటంటే ఈ మూవీ నుండి ఇప్పుడు దాకా ఎటువంటి అప్డేట్ కూడా మంచిగా ఇవ్వట్లేదు, అసలు మంచిగా ట్రైలర్ కానీ మంచి టీజర్ కానీ ఇలాంటి ఏమీ మంచిగా రాలేదు, అసలు ఈ మూవీ బాగుంటుందా బాగాలేదా డైరెక్టర్ శంకర్ గారిని ఆ రకంగా అయితే క్వశ్చన్ చేస్తున్నారు భయ్య. అదే కాకుండా RC16 బుచ్చిబాబు డైరెక్షన్లో అయితే వస్తుంది భయ్య. అయితే ఈ మూవీలో 4 సాంగ్లు అయితే రెడీ అయ్యాయంట భయ్య. AR రెహమాన్ గారు అయితే రెడీ చేశారంట. దీంట్లో మన రామ్ చరణ్ అన్న ఒక ట్రైన్ ఆపే మనిషిలాగైతే తయారవుతాడు భయ్య. దీనికోసం మన రామ్ చరణ్ దాదాపు 1 కింటా అంటే 100 కేజీల దాకా అయితే బరువు పెరుగుతున్నాడు భయ్య. ఇది కొత్త రకం అనమాట. అయితే రామ్ చరణ్ అన్న కొత్తగా ట్రై చేస్తున్నాడని చెప్తున్నారు. అయితే ఇది ఒక మనిషి రియల్ స్టోరీ అంట భయ్య. కొత్తగా ఉండొచ్చు అని నేనైతే అనుకున్నా. దాని తర్వాత మన అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ఆస్కార్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. ఇప్పుడు మన RRR మూవీకి అయితే ఆస్కార్ వచ్చింది భయ్య, ఫస్ట్ టైం అనమాట. అంటే సినిమా రంగంలో ఆ మూవీకి ఆస్కార్ అయితే వచ్చింది. అయితే ఆ మూవీకి ఆస్కార్ రావడానికి చాలా ప్రయత్నం చేశారు భయ్య డైరెక్టర్ రాజమౌళి గారు. ఆ రకంగా అన్నమాట ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 మూవీకి ఆస్కార్ అవార్డు రావాలని ఈ మూవీ టీం కూడా అదే రకంగా అయితే ప్రమోషన్ చేస్తున్నారు. కానీ ఎంత చేసినా సరే కొద్దిగా టచ్లో ఉండాలి భయ్య హాలీవుడ్ వాళ్ళకి. దానివల్ల రాజమౌళి గారు కొద్దిగా టచ్లో ఉన్నారు, ఫస్ట్ ఉన్నారనమాట. అయితే ఈ మూవీ కూడా ఇంత మంచి మూవీ కూడా ఇండియాలో భారీ కలెక్షన్ వసూలు చేసినా సరే ఈ మూవీకి ఆస్కార్ రావడం కొద్దిగా కష్టమే, కానీ నేషనల్ అవార్డు అయితే పక్కకు వస్తుంది భయ్య. అయితే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ఇప్పుడు దాకా ఎంత కలెక్షన్ గ్రాస్ చేసిందంటే 1150 కోట్లు అయితే వసూలు చేసింది భయ్య. దాదాపు హిందీలో అన్నమాట 400 కోట్ల దాకా అయితే వసూలు చేసింది. అల్లు అర్జున్కి అయితే మొక్కుతున్నారు భయ్య. అందరూ అల్లు అర్జున్ కాళ్ళ మీద పడేలా అయితే ఉన్నారు భయ్య. అక్కడ చాలా మూవీస్ అనమాట, చాలా థియేటర్స్ అనమాట హౌస్ఫుల్లోనే నడుస్తున్నాయంట భయ్య. అల్లు అర్జున్ని అంతా ఆదరిస్తున్నారు బాలీవుడ్ వాళ్ళు. ఇదైతే హైలైట్ విషయం చెప్పాలి. అయితే ఇప్పుడు బాలకృష్ణ మూవీ గురించి మాట్లాడుకుందాం భయ్య. స్టోరీ అనమాట ఈరోజే అఖండ పార్ట్ అయితే తీస్తున్నాడు భయ్య. ఈ రోజు నుండి షూటింగ్ అయితే స్టార్ట్ చేశారంట. అయితే దీంట్లో అనమాట ఫస్ట్ డైలాగ్ అయితే వచ్చింది భయ్య. చాలా మంది విన్నారో వినలేదో, మంచి అయితే ఉంది భయ్య, నాకు చాలా బాగా నచ్చింది. అదే కాకుండా దీంట్లో అనమాట ఒక ఓల్డ్ యాక్టర్ అనమాట శివుడి క్యారెక్టర్లో అయితే వస్తాడు భయ్య. ఆయన ఎవరో అనేది చూడాలి. అయితే పార్ట్ 2 స్టోరీ ఏంటంటే పార్ట్ 1కి సీక్వెల్ అనమాట, ఆ పాపని కాపాడడం. అదే రకంగా దీంట్లో కొద్దిగా భూతాలు కూడా ఉంటాయంట భయ్య. దాని తర్వాత అఖండ పార్ట్ 2 అయితే దసరాకి అయితే వస్తుంది. అలాగే సంక్రాంతికి అనమాట ఇప్పుడు డాకు మహారాజా అయితే వస్తుంది భయ్య. అంటే 2 మంచి మంచి పండుగలకు అనమాట ఆయన సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. అయితే బాలకృష్ణ గారి ఆదిత్య 69 మూవీ తీశారుగా, ఆ మూవీ సీక్వెల్ అయితే తీస్తున్నారంట. ఫస్ట్ టైం అనమాట బాలకృష్ణ గారు ఆయన డైరెక్షన్లో అనమాట ఈ మూవీ అయితే వస్తుంది. ఆయన కొడుకుని పెట్టి అయితే తీస్తున్నారంట భయ్య. ఓర్ నాయన, అప్పుడే అనమాట ఆ మూవీ భారీ కలెక్షన్ వసూలు చేసింది. అయితే ఇప్పుడు అనమాట ఈ రకంగా బాలకృష్ణ గారు మొదటిసారి అనమాట డైరెక్ట్ చేస్తూ ఒక మూవీ అయితే తీస్తున్నారు. అది కూడా అతను కొడుకుతూనే అనమాట. అది వేరే లెవెల్లో అయితే ఉండబోతుంది అని నేనైతే అనుకున్నా. దాని తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అయితే మార్చిలో అయితే వస్తుంది భయ్య. అయితే చాలా మటుగా ఈ మూవీ అయితే రెడీ అయిపోయిందంట. ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జస్ట్ 10 days అనమాట ఆయన షూటింగ్ ఇస్తే చాలు. అయితే ఈ మూవీ కూడా రెడీ అయిపోయినట్టే. 2025లో అనమాట భారీ సినిమాలు అయితే వస్తున్నాయి భయ్య. దాంట్లో వీడియోల్ మూవీ పోస్ట్పోన్ అయిపోయినట్టే. ఎందుకంటే ఆ మూవీ మేకర్స్ అనమాట మంచిగా ప్రొడ్యూస్ చేయట్లేదంట భయ్య. ఆ మూవీ వాళ్ళనమాట కొద్దిగా అమౌంట్ అయితే ఇవ్వట్లేదంట. దాని కారణంగా ఈ మూవీ అయితే డిలే అవుతుంది. అయితే కొన్ని మంచి మంచి షూట్స్ అయితే తీశారు, అవి ఇప్పుడే రావు, అవి ఎప్పుడు వస్తాయి అనేది చూడాలి. మరి నితిన్ అయితే భయ్య ఈ నెలలోనే మూవీ రిలీజ్ చేయాలని చాలా ట్రై చేస్తున్నాడు భయ్య. ఎందుకంటే పుష్ప మూవీకి పోటీగా అనమాట. అయితే చాలా మంది అనమాట పుష్ప అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే ఆ మూవీ కూడా ప్రొడ్యూసింగ్ చేశారు. అయితే వాళ్ళైతే రిలీజ్ కావనివ్వట్లేదంట భయ్య. దాని కారణంగా అక్కడైతే కొన్ని ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. ఒకవేళ ఈ ఇష్యూ అయినా క్లియర్ అయితే ఇది మళ్ళీ అనమాట సంక్రాంతికి రిలీజ్ అవ్వచ్చు అని చెప్తున్నారు భయ్య. ఇక ఏం జరుగుతుందో చూడాలి. భయ్య సెలార్ అలాగే స్పిరిట్ మూవీ గురించి అప్డేట్ అయితే ఇస్తాను. ఏంటంటే సెలార్ 2 అయితే ఇప్పుడే రాదు భయ్య. అది దాదాపు అనమాట ప్రభాస్ ఓ 4 సినిమాలు తీసిన తర్వాత అయితే సెలార్ 2 అయితే వస్తుంది. దాని గురించి ఇప్పుడు అనమాట ప్రశాంత్ నీల్ గారు కూడా స్టోరీ ఇంకా రెడీ చేయలేదు. ఆయన కూడా ఒక 3 సినిమాలు అయితే తీయాలి. దాని తర్వాత ఆ మూవీ అయితే వస్తుంది. కానీ ఇప్పుడు సందీప్ రెడ్డి గారి కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీకి అయితే ఒక రేంజ్లో అయితే రెడీ చేస్తున్నారు భయ్య. సాంగ్స్ మాత్రం
అంటే మ్యూజిక్ మాత్రం రెడీ చేసేసారంట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు. అయితే దీనిలో అనమాట మోడర్న్ సియా ఉన్నారు చాలామంది అయితే చెప్తున్నారు. అయితే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు ఇంకా ఓకే అయితే చెప్పలేదు భయ్య. అయితే ఆయన కనుక ఉంటే అది వేరే లెవెల్ అవుతాయి. చాలామంది ఈ మూవీ గురించి కొన్ని థియరీస్ ఏమని చెప్తున్నారు అంటే, దీంట్లో ప్రభాస్ అన్న ఒక రూత్లెస్ కాప్గా అసలు ఎవరి మాట వినని ఒక డ్రగ్ ఎడిటర్గా అయితే కనబడబోతారంట. అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక విలన్ అయితే పట్టుకోవడానికి బయట అయితే వెళ్తాడంట భయ్య. ఆ రకంగా అయితే ఈ స్టోరీ అయితే ఉంటుందంట. ఏమున్నా సరే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు తీస్తేనే మాత్రం మనకైతే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన మూవీని అనమాట భారీ రకంగా కలెక్షన్ గ్రాస్ చేసే డైరెక్టర్ అనమాట ఆయన. అయితే చూడాలి మరి ఈ మూవీ వచ్చిన తర్వాత. ఫ్రెండ్స్ కొద్దిగా మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఎంత మంచి మంచి అప్డేట్స్ ఉన్నా కదా.